నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. దేశ రక్షణ రంగంలో పనిచేయాలనుకుంటున్న అభ్యర్థులకు శుభవార్త చెప్పింది యూపీఎస్సీ. ఎయిర్ ఫోర్స్, ఆర్మీ, నేవీలో ఆఫీసర్గా స్థిరపడాలనుకుంటున్న వారికి శుభవార్త. CDS 1 నుంచి తాజాగా ఒక నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 451 పోస్టులకు సంబంధించిన ఈ నోటిఫికేషన్కు సంబంధించి ఇప్పుడే దరఖాస్తులు ప్రారంభమైపోయాయి. ఇక డిసెంబర్ 30వ తేదీ లోపు మీ దరఖాస్తుల ప్రక్రియ అయితే పూర్తి చేసుకోవచ్చు. ఇక ఇందుకు సంబంధించిన అర్హత ప్రమాణాలు అలాగే ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది అనే వివరాలను ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే ఇందులో మొత్తంగా 451 పోస్టులు ఉన్నాయి. ఎంపిక అయితే గనక అభ్యర్థులకు లెవెల్ 10 ప్రకారంగా 56,100 నుంచి 1,77,500 వరకు అయితే వేతనం అందుతుంది. ఇందుకు సంబంధించిన అర్హతలను చూసుకుంటే గనక అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ అయితే పూర్తి చేసుకొని ఉండాలి. ఇక అభ్యర్థులు కోర్సును బట్టి వారి విద్యార్హతల్లో మార్పులు కూడా ఉంటాయి. ఇక వయసు విషయం చూసుకుంటే 19 నుంచి 24 ఏళ్ల మధ్యలో అభ్యర్థి వయసు అయితే ఉండాల్సి ఉంటుంది. ఇక కోర్సును బట్టి వారి వయసులో కూడా సడలింపు అనేది వర్తిస్తుంది. ఇక ఎంపిక ప్రక్రియ చూసుకుంటే గనక ఈ ఎంపిక ప్రక్రియ అనేది 3 దశల్లో జరుగుతుంది. మొదటిది వచ్చేసి రిటన్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఈ రిటన్ ఎగ్జామ్లో IMA, INA అలాగే AFA వంటి కోర్సులకైతే జనరల్ ఇంగ్లీష్ అలాగే జనరల్ నాలెడ్జ్, దీంతో పాటు ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఈ 3 పేపర్లు అయితే పరీక్షలు నిర్వహిస్తారు. సో ఇలా 3 పేపర్లు ఉంటాయన్నమాట. సో ఒక్కొక్క పేపర్కి 100 మార్కులు చొప్పున 3 పేపర్లకి 300 మార్కులు అయితే ఉంటాయి. ఇక OTA కోర్స్కి అయితే ఇంగ్లీష్ అలాగే జనరల్ నాలెడ్జ్ పరీక్షలు అయితే నిర్వహిస్తారు. సో ఇది కూడా 2 పేపర్లు ఉంటుంది. పేపర్కి 100 మార్కులు చొప్పున మొత్తం 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. సో ఇక్కడ అభ్యర్థులకు నెగిటివ్ మార్కింగ్ ఉంది. ఇది గమనించుకోవాల్సిన విషయం. ఇందులో నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.33 మార్క్స్ అయితే తొలగిస్తారు ప్రతి తప్పు ఆన్సర్కి. సో ఇది ఎగ్జామ్కి సంబంధించిన వివరాలు. ఇక్కడ అభ్యర్థులు ఎవరైతే హై స్కోర్ సాధిస్తారో వారిని నెక్స్ట్ లెవెల్కి ఎంపిక చేస్తారు. సో ఇక్కడ రెండో దశ చూసుకుంటే కనుక SSB ఇంటర్వ్యూ ఉంటుంది. సర్వీస్ సెలెక్షన్ బోర్డ్ ఇంటర్వ్యూ నిర్వహిస్తుంది. సో ఇక్కడ రిటన్ టెస్ట్లో హై స్కోర్ సాధించిన వారికి ఇంటర్వ్యూని అయితే నిర్వహిస్తారు. సో ఇక్కడ ఇంటర్వ్యూ కూడా 2 దశల్లో ఉంటుంది. ఒకటి వచ్చేసి OIR టెస్టులు ఉంటాయి, అలాగే PP అండ్ DT టెస్టులు కూడా ఉంటాయి. ఇక స్టేజ్ 2లో ఇంటర్వ్యూ ఉంటుంది, అలాగే GTO టాస్కులు ఉంటాయి. దీంతోపాటు సైకాలజీ టెస్టులు ఉంటాయి, అలాగే కాన్ఫరెన్సెస్ ఉంటాయి. సో వీటిల్లో కనుక అభ్యర్థులు ఉత్తీర్ణత సాధిస్తే వారు నెక్స్ట్ స్టేజ్కి ఎంపిక అవుతారు. సో ఇక్కడ ఇంటర్వ్యూ మార్కులు వచ్చేసరికి అభ్యర్థులకు IMA అలాగే INA దీంతోపాటు AFA ఈ 3 కోర్సులకైతే 300 మార్కుల చొప్పున ఉంటుంది. ఇక OTAకి వచ్చేసరికి 200 మార్కులకు ఉంటుంది ఇంటర్వ్యూ. ఇక నెక్స్ట్ వైద్య పరీక్షలు నిర్వహిస్తారు, 3వ దశ ఇది. మెడికల్ టెస్ట్లు వచ్చేసరికి ఆర్మ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ హాస్పిటల్స్లో ఇంటర్వ్యూ నుంచి ఎంపికైన వారికి వైద్య పరీక్షలు అయితే నిర్వహిస్తారు. సో ఈ వైద్య పరీక్షల తర్వాత తుది ఎంపిక అయితే ఉంటుంది. సో ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టేజ్లో దాటుకున్న వారికి తుది మెరిట్ లిస్ట్లోకి వారిని తీసుకుంటారనమాట. సో ఇది సెలెక్షన్ ప్రాసెస్. అలాగే దరఖాస్తుల విషయానికి వచ్చేసరికి అభ్యర్థులు అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీ అప్లికేషన్స్ని కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. upsc.gov.in ఈ అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీ అప్లికేషన్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. సో ఇది UPSC CDS 1 నోటిఫికేషన్కు సంబంధించిన వివరాలు. ఇది వాటి వీడియో. మరిన్ని ఎడ్యుకేషన్ అండ్ జాబ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.